శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఓం మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. అయితే ఈరోజు శ్రీ దుర్వకీ నామ సంవత్సరము, భాద్రపద మాసము, దక్షిణాయనము, వర్ష ఋతువు. తేదీ 21వ తేదీ 9వ నెల 2016వ సంవత్సరము, బుధవారము, పైగా బహుళ పంచమి. ఈరోజు ఉదయం 9:02 వరకు పంచమి ఉంటుంది. తర్వాత క్రమంలో ఈ యొక్క షష్ఠి వస్తుంది. అయితే కృతికా నక్షత్రము సాయంకాలం 6:10 వరకు కృతికా నక్షత్రం ఉంటుంది. వర్జము ఈరోజు ఉదయం 7:10 ప్రారంభమై 8:38 వరకు వర్జం ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:36 ప్రారంభమై 12:24 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈరోజు అమృత గడియ మధ్యాహ్నం 3:50 ప్రారంభమై 5:26 వరకు అమృత గడియ సమయం ఉంటుంది. కాబట్టి మీరు గమనించినటువంటి విశేషం, ఈరోజు భాద్రపద మాసంలో ఉన్నటువంటి విశేషం, ఎవరైనా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి ఏదైనా చేయాలనుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత రోహిణీ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటిది కాబట్టి ఏదైనా పితృదేవతలకు నివేదన చేయాలనుకున్న బుధవారం కాబట్టి మీరు నివేదన చేయవచ్చు. మరి ద్వాదశ రాశులైనటువంటి ఈ 12 రాశుల యొక్క ఈరోజుటి దినసరి ఫలితం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి మేషరాశి, ఈరోజు గ్రహ సంచార ప్రభావం చూసినట్లయితే మేషరాశి వారికి కొంత మట్టుకు స్వజనులతో కొంత సహకారం లభించే అవకాశం ఉంది. అనారోగ్య సూచన ఎక్కువగా ఉంది. పైకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, అకాలంగా మీరు ఎవరితో అయినా గొడవ పెట్టుకోవడం కానీ జరిగే సూచిక ఉంది. మీరు పుత్రుల విషయంలో కూడా కొద్దిగా పరస్పర విభేదం పొంది ఇంట్లో ఉన్నటువంటి పుత్రుల ద్వారా కూడా కొద్దిగా గొడవ పడే అవకాశం మీకు సూచిస్తుంది. ఉద్యోగులకైతే ఉన్నటువంటి మీ పైన ఉన్నటువంటి ఉద్యోగులతో కానీ అధికారులతో కానీ పలు మాటలు పడే అవకాశము మీకు ఈరోజు సూచిస్తుంది. అయితే మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు గ్రహచార ఫలితం చూసినట్టయితే రుణంలో మీరు కొంత రుణాల కొరకై మీరు కొంచెం ఎక్కువ మటుకు ప్రయత్నం చేయడం, అశుభమైనటువంటి వార్తలు మీరు కొన్ని వినడం, దానితో పాటు చేసే పని యందు వృత్తి వ్యాపారములందు కూడా కొద్దిగా ఆటంకం ఏర్పడి తర్వాత క్రమంలో అభివృద్ధి పదం వైపు మీరు నడవడం, కుటుంబంలో చక్కని వాతావరణం ఏర్పడి ఆ వాతావరణంలో మీకు కొంత సానుకూలతమైనటువంటి విషయాలు చర్చించడం అనేటువంటి విషయం ఈరోజు మీకు గోచరిస్తుంది. మరి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి అకాలమైనటువంటి భోజనం కలగడం, మీరు ఇష్టంతో చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి మార్పు అనేటువంటిది వచ్చి ఆ పని శుభంగా కావడం, దానితో పాటు కొంత మటుకు కీర్తి ప్రతిష్టల వైపు మీరు పయనం చేయడం, కీర్తి ప్రతిష్టలు కూడా మీకు కలగడం, పరోపకారము చేయడానికి మీ మనసు కొంత సహకరించి ఆ పరోపకారానికి సహకరించినటువంటి విషయం వల్ల మీకు కొంత మటుకు మంచి జరగడం అనేటువంటి విషయం మీకు సూచిస్తుంది. మిథున రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు శారీరక పీడ ఎక్కువగా ఉంటుంది. దరిద్రం మేము వెంబడిస్తున్నట్టుగా ధనములో కొంత అశౌచనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీకి సంబంధించినటువంటి వారికైతే కొన్ని రోగాల ద్వారా మీరు ఇబ్బంది కలగడం, తరచూ జలుబు, మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఉండడం, దీని ద్వారా మీరు కొంత మటుకు అధికంగా ఇబ్బంది పొందే అవకాశం కలగడం, మీరు మానసికమైనటువంటి అశాంతికి గురి అయి బంధువులలో కొంత మటుకు ఏదైనా గొడవ పెట్టుకోవడం, లేదంటే చర్చా పట్టింపుకు రావడం జరిగేటువంటి సూచిక. నీచమైనటువంటి స్త్రీలతో కానీ పురుషులతో కానీ పరిచయాలు పెరగడం, ఆ పరిచయం అనేటువంటిది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వరకు కలిగేటువంటి సూచన సూచిస్తుంది. మరి మనం కర్కాటక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక వివాహం చూసినట్టయితే కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఏర్పడడం వల్ల మీరు కొంత మటుకు కొన్ని
ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు, లేదంటే కొన్ని గృహోపకరమైనటువంటి విషయాలు కొన్ని తీసుకురావడం, ఆ విషయంలో మీరు కొంత మటుకు శారీరక మించినటువంటి శ్రమను గురి చేయడం, దానివల్ల మీరు కొంత మటుకు వ్యాధికి గురికయ్యే అవకాశాలు ఎక్కువ మటుకు కనబడుతున్నాయి. మరి మనం సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు బుద్ధి చంచల్యంగా ఉండడం, వృత్తి యందు కూడా కొంత మట్టుకు చికాకులు అనేటువంటివి ఏర్పడడం, తరచుగా ధన నష్టం కలిగినటువంటి ధన నష్టం అనేటువంటిది మీరు ఈ రోజునాడు కొంత మట్టుకు దానిని పూర్తి చేయగలుగుతారు. ఆ ధన నష్టం కలిగినప్పటికీ కూడా అది జరిగినది నా స్వతహా ఖర్చు అనేటువంటిది ఆలోచన చేస్తారు. డబ్బు ఎక్కడైనా పెట్టి ఉన్నట్టయితే ఆ డబ్బును పెట్టేటువంటి డబ్బును కూడా మీరు మర్చిపోయి దాని ద్వారా మంచి కలిగే అవకాశం మీకు సూచిస్తుంది. మరి మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా ఉంటుంది. ఆ పని పట్ల మీరు ఏదో ఒక కొంత మంచి విషయాన్ని నేర్చుకునే అవకాశం సూచిస్తుంది. తరచూ ప్రయాణాలు చేసే అధిక ఇబ్బంది గురయ్యే ఇబ్బంది, ఆ ఇబ్బంది ఈరోజు అధికంగా ఉండవచ్చు. ఆ ఇబ్బంది పెట్టడమే కాకుండా కొద్దిగా దారిద్ర ప్రాప్తి కలిగి ధనము మనస్తాపము కలిగే అవకాశం మీకు సూచిస్తుంది. కాబట్టి తులారాశి వారు శరీర ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. తులారాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శత్రునాశనం కలుగుతుంది. మీరు కొద్దిగా ఏదైనా భగవంతునికి సంబంధించిన ఆరాధన మంత్రసిద్ధి చేసే అవకాశం కలుగుతుంది. కీర్తి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. మధురమైనటువంటి ఆహార పదార్థాలను భుజించడానికని మీరు ఉవ్విల్లూరుతారు. మీరు ఆలోచన చేసే క్రమం ప్రకారంగా మీకు మధురమైనటువంటి పదార్థాలు మీ నోటికి అందే అవకాశం సూచిస్తుంది. అంతేకాకుండా మీ శరీరంలో ఉన్నటువంటి కొంత మటుకు వేడికి సంబంధించినటువంటి వ్యాధి మిమ్మల్ని గురిచేసి ఏదైనా అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి వ్యాధి దానికి మీరు కారకమయ్యే అవకాశం, చర్మ వ్యాధికి గురి అయ్యే అవకాశం మీకు సూచించదగిన విషయం. కాబట్టి వృశ్చిక రాశి గురించి ఫలితం తెలుసుకుందాం. తర్వాత రాశి ధనురాశి. ధనురాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే సాహసోపేతంగా మీరు కొన్ని విషయాలలో చొరవ చేస్తారు. ఆ చొరవ వల్ల మీకు ధాన్యం నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధాభ్రమంగా మీరు తిరిగే అవకాశం, పని సంపూర్ణంగా పూర్తి కానటువంటి అవకాశం, ధనలాభం కలిగే అవకాశం, పేరు కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం మీకు సూచిస్తుంది. మధురమైనటువంటి పదార్థాలు భుజించడానికని మీరు కొద్దిగా ఉవ్విలూరుతారు. ఆ మధురమైనటువంటి పదార్థాలు భుజించే అవకాశం కూడా మీకు బంధువుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ కలిగే అవకాశం సూచిస్తుంది. ప్రయత్నం చేసినటువంటి సమయంలోనే మీకు కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. మానసికమైనటువంటి సంతోషం కూడా మీకు కలిగే సూచికగా ఉంది. ధనురాశి గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి చిన్న చిన్న విషయాల్లో కొంత తగాదా ఏర్పడవచ్చును. ఉత్సాహం అనేటువంటిది మీరు మొదట్లోనే రోజు ప్రారంభంలోనే భంగం కలిగే అవకాశం, నిద్ర అనేటువంటిది మీకు నిద్రాభంగం కలిగే అవకాశం, దానితో పాటు ప్రతి కార్యములందు కూడా జయము కలిగే సూచన మీకు సూచిస్తుంది. అయితే ఆరోగ్య శ్రేష్టత, సెక్యురేషన్ సంబంధించినవి కానీ సానుకూలతంగా మీరు కొన్ని పేపర్లో సంతకం పెట్టేటప్పుడు కానీ ఆ పేపర్లో కూడా కొద్దిగంత మీకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ వచ్చి ఆ చర్చ సరి అయిన క్రమంలో ఉందా లేదా పరీక్షించుకోవడం చాలా అవసరం. మకర రాశి గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత అయినటువంటి రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావంలో ఈ రోజునుడితో మీ కష్టాలన్నీ తొలగే సమయం దగ్గరకు వచ్చింది అని మీరు గుర్తిస్తారు. విశేషమైనటువంటి సేవాభావాన్ని మీరు కొనియాడి దాని పట్ల జాగ్రత్త పడతారు. బంధుమిత్రులతో కూడా కొంత మటుకు కలిసి వారితో కొన్ని విషయాలు చర్చ చేస్తారు. అంతేకాకుండా మానసిక చింతన ఉత్సాహ భంగము మీకు ఈ రోజుతో తొలగిపోతుంది. కొన్ని దైవపరమైనటువంటి కార్యక్రమాలపై కూడా మీరు శ్రద్ధ చూపే అవకాశం మీకు ఈరోజు సూచిస్తుంది. కుంభరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారికి వినోదాల్లో పాల్గొనే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యం పట్ల మీరు కొంత శ్రద్ధ వహిస్తారు. బలానికి సంబంధించినటువంటి కొన్ని పదార్థాలను మీరు తినే అవకాశం సూచిస్తుంది. అభిష్ట కార్యాలు నెరవేరే అవకాశం మీకు ఉంది. విశేషంగా
బంధువులతో కానీ చుట్టూ ఉన్నటువంటి మిత్రులతో కానీ మీరు సహకారం చేసే అవకాశం ఉంది. అనేక విధములుగా మీరు కష్టాలు పొంది ఆ కష్టాల నుండి దూరం కావడానికని కొద్దిగా శ్రద్ధ వహిస్తారు. పాప కార్యాల మీద కూడా మీకు ఆసక్తి పెరిగి పాప కార్యక్రమాల మీద మీరు దృష్టిని సారిస్తారు. మరి ద్వాదశ రాశులైనటువంటి ఈ యొక్క మేషం వరకు మీనం వరకు 12 రాశుల యొక్క రాశి ఫలితం తెలుసుకున్నాం. మరి ఈరోజుటి ఉన్నటువంటి విశేషం ఏంటో తెలుసుకుందాం. మీకు నిన్ననే చెప్పాను, నేను గతంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృదేవతలను ఏవైతే ఆరాధిస్తారో అటువంటి వారికి జాతకపరమైనటువంటి ఖచ్చితంగా శుభం కలుగుతుందని. ఆ శుభం కలిగేటువంటి మరి సూచన ఏ విధంగా ఉంది, మరి మనం చేస్తున్నటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, మరి ఎవరికి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క కర్మని సంబంధించినటువంటి పూజా విధానం చేయాలి. అయితే ఎక్కువ మట్టుకు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ మరణానికి సంబంధించినటువంటి దహన సంస్కారాలు 3 విధాలుగా చేస్తారు. ఆ 3 విధాలుగా చేసేటప్పుడు కూడా వివిధ రకాలు కులాలు, మతాలు, సాంప్రదాయాలు, పట్టింపుల ద్వారా చేయడం జరుగుతుంది. అయితే ఒక చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత దాన్ని మనం పూడ్చివేస్తాం. రెండవది ఏం చేస్తాం, దహనం చేస్తాం. మూడవది జలంలో నదిలో కట్టి దాన్ని విడిచిపెడతాం. అయితే ఈ విధంగా 3 విధాలుగా కూడా ఒక వ్యక్తికి దహన సంస్కారాలు చేస్తాం. ఆ వ్యక్తికి దహన సంస్కారం చేసేటప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి పోయేదే ఆత్మ. ఆత్మకు చావు లేదు అని చెబుతుంది. ఆత్మ అంటే దయ్యం కాదు, భూతం కాదు, పిశాచము కాదు. కొన్ని కోరికల ద్వారా దేహాన్ని పట్టుకొని ఆ దేహాన్ని అది త్యజించి విడిచిపెట్టేదే ఆత్మ. ఆ ఆత్మను విడిచిపెట్టిపోయేటప్పుడు కూడా అది ఖచ్చితంగా ఒక 12 రోజుల వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద వారి మీద చూస్తుందట. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి మరణించినట్టయితే ఆ మరణించినటువంటి వ్యక్తికి వెంటనే తీసుకువచ్చి ఆయనకు శుభ్రమైనటువంటి వస్త్రాలను ఉంటే గతంలో వేసుకున్న వస్త్రాలను కట్టి ఆ వస్త్రానికి సంబంధించినటువంటి దాంతో కూర్చోబెట్టడం కానీ లేదంటే పడుకోబెట్టడం కానీ చేస్తారు. వారి తలాపుగా మరణం సంభవించింది అని చెప్పడానికి ప్రీతిగా తలపైన ఒక దీపాన్ని పెట్టడం, వాకిట్లో అయితే అగ్నికి సంబంధించినటువంటి చితిని పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే పూర్వకాలం లోపల అగ్ని అనేటువంటిది దొరకకుండా ఉంటుండే. ఒక రాయి ద్వారా కొట్టడం ద్వారా ఆ అగ్ని ప్రకంపనం ఏర్పడి ఆ అగ్నిని ఇంట్లో భద్రపరుచుకునేటువంటి వారు. భద్రపరుచుకొని ఆ అగ్ని ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఇంట్లో వెలుగుతూ ఉండేది. ఆ వెలుగుతున్నటువంటి అగ్నిని వారి ఇంట్లో అగ్ని లేకపోతే చనిపోయినటువంటి వారు ఎవరైనా కూడా అగ్నిని దానం తీసుకోవడానికని ఆ అగ్ని ఇంట్లో పోయి కూడా భిక్షని అడుక్కునేవారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఆదిశంకరాచార్యుడు సైతంగా తన ఇంట్లో తల్లి మరణించినప్పుడు ఆయన వెళ్ళి అగ్నిని ఆహుతిగా ఉండడానికి అగ్నిభిక్ష అని అడగడం జరిగింది. కానీ ఎవరు ఆ అగ్నిభిక్షని వేయకపోతే చివరిగా తాను తన గృహంలో ఉన్నటువంటి ఆ యొక్క కర్రలను విరగొట్టి ఆ అరచేతులతో అగ్నిని తయారు చేసి తన తల్లి యొక్క చితిని కాల్చాడట. మరి ఈ అగ్ని చాలా పవిత్రమైనది, నీరు చాలా పవిత్రమైనది, మట్టి చాలా పవిత్రమైనది, ఇవన్నీ కూడా గాలి కూడా పవిత్రమైనది, ఇవన్నీ కూడా పంచభూతాలలో మిళితమైనటువంటివి. మరి పంచభూతాలలో కలిసిపోయేదే మనిషి యొక్క ఆత్మ. ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా 3వ రోజు వరకు కూడా ఇంట్లోనే ఉంటుందట. అంటే మావాడు నా యొక్క చనిపోయాను సరే, మరి నా దేహం గురించి నా ఉన్నటువంటి ఆత్మ ఏమనుకుంటుంది? వీడి శరీరంలో ఏదైనా ఒక దానం చేశాడా, ధర్మం చేశాడా, ఏదైనా కార్యక్రమం చేశాడా, చేయలేదే చేయనటువంటి వాడికి ఆత్మ ఘోషిస్తుంది. అంటే విడిచిపెడుతున్నందుకు సంతోషంగా ఉందని ఆత్మ నిర్భయంగా చెప్పగలుగుతుంది. ఎవరైతే ఈ విధంగా చక్కని పుణ్యాన్ని, చక్కని కథా విశేషాన్ని, తల్లి తండ్రి యొక్క పేరుని, ప్రతిష్టలను ఎవరైతే పొందగలుగుతారో ఆ పొందగలిగేటువంటి వారు పొందితే వారి యొక్క మానసిక అశాంతికి దూరమై చక్కని వాతావరణం ఏర్పడి చనిపోయినప్పుడు కూడా వారి ఆత్మ బాధపడుతుందట. ఒక్కరోజైనా కానీ వీడి శరీరానికి సుఖం లేకుండా చేసుకున్నాడు, అందరి కోసం కష్టపడ్డాడు, దానము ధర్మం చేశాడు, మంచి శ్రవణమైనటువంటి విషయాలను విన్నాడే, మరి మనకి మరణం సంభవించింది, నేను అందుకు బాధపడుతున్నాను,
ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలను చెప్తూ మంచి మంచి చర్చలను చేశాడే వీరి ఆత్మకు విముక్తి కలిగిందే అని బాధపడుతుందట. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బాధపడుతూ ఆ ఆత్మను శరీరాన్ని విడిచిపెట్టాలంటే కూడా ఇష్టపడదట. మరి ఆ ఆత్మ తన్నే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, భార్య కానీ ఆ యొక్క ఉన్నటువంటి సంతానాన్ని కానీ చూస్తుందట. అంటే నా వారు ఏ విధంగా ఉన్నారు, నా గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా లేదా, నా దగ్గర ఉన్నటువంటి మిత్రులు ఏ విధంగా ఉన్నారు అని బాధపడుతుందట ఆత్మ. ఆ బాధపడినటువంటి సందర్భంలో భార్య తిన్నా, కొడుకు తిన్నా, ఆహా వీరు నన్ను చనిపోయినా కానీ ఆహారం పట్ల వీరికి ఆసక్తి ఉందే అనుకోవడం, కర్మ చేయాలనేటువంటి దాని మీద సంపూర్ణంగా వారి యొక్క ఆలోచన పెట్టడం, మీరు రోధిస్తున్నటువంటి సమయంలో కూడా మీ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అయితే మీరు ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచన చేయాలి. పితృదేవతలు ఎప్పుడైతే మీ యొక్క అంటే మీ తండ్రి కానీ ఎవరైనా కానీ మరణించిన పిదప ఆ యొక్క సంస్కారాలు అంటే ఏవైనా దాన కర్మాలు కానీ మిగతా 12 రోజుల ద్వాదశ దిన కర్మ కానీ చేస్తే అది సాంప్రదాయంగా 3వ రోజు నాడు జరిగే ప్రతిమ 3వ రోజు నాడు జరగాలి, 5వ రోజు నాడు జరిగే ప్రతిమ 5వ రోజు నాడు జరగాలి, 11 రోజు 12వ రోజు నాడు జరిగే కర్మ 12వ రోజు జరగాలి. ఇందులో విభూతిదారులని గుండ్రంగా పెట్టుకోవడం, వైష్ణవ సాంప్రదాయం అని పొడవుగా పెట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. విభూతిదారులంటే వీరశైవ సాంప్రదాయం అంటారు. ఆ పొడవాటి బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయంగా పరిసరి తిరుమందారులు అంటారు. ఈ విధంగా 2 విధానంలో కూడా ఈ సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ సంస్కరణలు జరిపేటప్పుడు కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలి. ఎటువంటి పక్షంలో కూడా మీరు ఆలయానికి వెళ్ళరాదు, శుభ సంబంధించినటువంటి విషయాల్లో మీరు చర్చించుకోరాదు, మీ సంబంధించినటువంటి ఇంట్లో కూడా గృహంలో కూడా శుభకార్యాలు నిర్వహించరాదు. ఎందుకంటే ఆత్మ చనిపోయిన తర్వాత శరీరాన్ని పంచుకొని ఉంటుంది కాబట్టి 12 రోజుల వరకు సూతకం అనేది ఉంటుంది. ఆ సూతకం ద్వారా మీరు కర్మలోంచి విముక్తి కారు. కాబట్టి ఇటువంటి విషయం చేయకండి. ఖచ్చితంగా మా ఇంట్లో బంధువులు ఉండలేరు, మా చుట్టాలు ఉండలేరు, కాబట్టి నేను 3 రోజుల్లో చేస్తాను, 5 రోజుల్లో చేస్తాను, తర్వాత ఆలయానికి వెళ్తాను, నిద్ర చేస్తాను అంటే అది అంతా కూడా అక్కడ అపశృతిని నెలకొల్పి మీరు నాశనం చేసుకునే విధం వైపు పయనించడమే. కాబట్టి బంధువులు ఎవరు మీ వాళ్ళు శాశ్వతం కాదు. కాబట్టి మీ రక్తం పంచుకున్నటువంటి వారికి మీరు సరి అయిన క్రమంలో దహన సంస్కారాలు చేసినట్టయితే వారి ఆత్మ మీకు ఉన్నటువంటి ఈ సూతకం అనేది పోతుంది. కాబట్టి గమనించండి. అయితే 3 రోజుల వరకు కూడా ఆత్మ ఉంటుందట. మీరు స్నానం చేసిన తర్వాత ఆ యొక్క ఈ ఏదైతే శవం అంటామో అది శవం కాదు, శివం. ఆ శరీరంలో ఉన్నటువంటి దేహాన్ని మనం పూడ్చివేసినా కాల్చివేసినా ఆ కాల్చివేసిన తర్వాత 3 చెంబులతో నీళ్లు పోసుకుంటాం. అటువంటిదే కాకుండా నదిలో అయినా చెరువులో అయినా స్నానం చేస్తాం. 3 మునకలు మునిగి స్నానం చేస్తాం. 3 మునకలు మునిగితే చాలు. ఆ మనిషికి ఎంత ఆ వ్యక్తి పైన ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమ తొలగిపోయి దుఃఖం అనేటువంటిది కంట్రోల్ అవుతుందట. దుఃఖం అనేటువంటిది కూడా నివారణ అవుతుందట. తదుపరి దినం నుండి కూడా వారు ఈ ఆత్మ ముందు ఏడవకుండా ఉంటారు. ఎంత గుర్తు చేద్దామన్నా ఆ విషయం గుర్తుకు రాదు. తర్వాత క్రమంలో మీ కార్యక్రమం మీరు చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఎక్కువగా బాధపడే అవకాశం లేదు. మీ కంటిలో ఉన్నటువంటి కన్నీరు కూడా చాలా అపారమైనది. కాబట్టి మరణించినప్పుడు మాత్రమే ఆ కన్నీరుని విడవాలే కానీ మిగతా సంబంధించిన విషయాలలో బాధ కలిగినప్పుడు కూడా విడవకూడదు. ఇది చాలా జాగ్రత్త పడాలి. 3వ రోజు వారికి సంబంధించినటువంటి ఆత్మ శ్మశాన వాటికలో ఉంటుందట. ఆ శ్మశాన వాటికలో ఉంటుంది కాబట్టి మీరు వండినటువంటి పదార్థం, ప్రీతిగా ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకుని పోయి అక్కడ పెట్టడం, అది ఏదైనా పక్షి రూపంలో కానీ మిగతా రూపంలో కానీ వచ్చి భుజించడం చాలా అరుదు. ఈ రోజైతే చాలా సెల్ ఫోన్ టవర్లు అయిపోయాయి. పక్షుల యొక్క సంచారమే తగ్గిపోయింది. అంటే దానివల్ల రేడియేషన్, ఆ రేడియేషన్ వల్ల పక్షుల యొక్క పదార్థం తగ్గిపోయి శరీరంలో ఉన్నటువంటి ప్రకంపనం వల్ల పక్షులే లేకుండా పోయాయి. కాబట్టి మీరు కూడా ఆ వేడి వాతావరణం నుంచి కూడా మీరు ఉపశమనం కలగాలి. తప్పకుండా ఆ ప్రాతకాలంలోనే మీ చనిపోయినటువంటి పితృదేవతలకు ఆ యొక్క నివేదనాన్ని చేయాలి. అంటే అక్కడ 3 రోజుల వరకు ఉన్నటువంటి ఆ ఏదైనా ఆహార పదార్థాన్ని పెట్టాలి. ఆ పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ సంతృప్తి పడుతుందట. తర్వాత క్రమంలో ద్వాదశ కర్మాని, ఏకాదశ కర్మాని, దశమి రోజు కర్మాని, ఈ రోజుగా 12 రోజుల వరకు కర్మ నిర్వహిస్తారు. ఆ కర్మలో కూడా ఆ యజమాని అప్పటి వరకు కూడా యజ్ఞోపవేతం ధరించినటువంటి వాడైతే ఆ యజ్ఞోపవేతాన్ని అపసవ్యంగా చేసుకొని 12 రకాలుగా ఏవైనా ఇస్తార్లు వేసి ఆ ఇస్తార్లో కూడా బియ్యం పోసి దాని మీద ప్రీతికరంగా తనకు తోచిన విధంగా కర్రతో పాటుగా
అంటే 12 భోజనాల్లో కూరగాయలు కానీ, దానితో పాటు నువ్వులు కానీ, నెయ్యి కానీ, పప్పు పదార్థాలు కానీ పెట్టి ద్వాదశ దినదరం కర్మంగా భావించి, ఒక్కో రోజు నాడు ఒక్కో విధ కర్మగా భావించి, ఈ 12 రోజుల్లో ఉన్నటువంటి కర్మా సిద్ధాంతాన్ని మీరు తెలుసుకొని 12 రోజులలో ఉన్నటువంటి ఆ 12 ఇస్తారని బయట వాళ్ళకు పెట్టాలి, దానం చేయాలి. దానం చేస్తేనే ఆ యొక్క వ్యక్తికి ఆ రోజు 12 రోజుల దినకర్మ చేసిన విధంగా అవుతుంది. చుట్టం వచ్చినటువంటి బంధువులతో నెయ్యి మజ్జిగతో పాటుగా వారు కూడా కలిసి భోజనం చేయాలి. గురువు గారికి ముఖ్యంగా కాళ్ళు కడగాలి. బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులకు, వైష్ణవ సంప్రదాయం అయితే వైష్ణవ సంప్రదాయంగా ఉన్నటువంటి వారికి, వీరశైవ సంప్రదాయం ఉన్నటువంటి వారికి అయితే వీరశైవ సంప్రదాయం ప్రకారంగా వారికి సంస్కరణలు చేయాలి. అయితే మనం ఈరోజుటి విశేషాన్ని పూర్తిగా తెలుసుకున్నాం. మరి రేపటి విషయంలో దీనికి సంబంధించినటువంటి కర్మ విశేషం సిద్ధాంతం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.